సుందరహీనమౌ తరుణి సుందృత భంగములైన వక్కల నందనులు పలేని సగనందు వివేకములేని విద్యలు ఆనందము లేదు దాని నరనాయక వారల జన్మ వ్యర్థమే. గంధము లేని పుష్పం, వాసన లేని పువ్వు అన్నారు. ఎంత పెద్ద పువ్వు అయినా వాసన లేకపోతే ఇష్టపడేది. మల్లెపువ్వు కాసంతే ఉంటుంది, అందరూ ఇష్టపడతారు. అట్లా కంఠ విహీనమునైన గానమని, గాయకునికి కంఠం బాగుండాలా అంటారు. హరికథ దాస్ అయినా, భజనలో పాడినా, సినిమాలో పాడినా, ఏ రంగంలో పాడినా కంఠం బాగుంటే కాసేపు వినాలని అనిపిస్తుంది. కంఠం అనేది పాట హీనమైనది. ఇప్పుడు పుట్టం పేరిట్లో అరిగట్టుకు వచ్చి బాగా పాడిపోతే తెల్లవారికి తీయగలుగుతావా బేగలుగుతావా తెలుసుకొని చాముండం పిలిచిండప్ప రాత్రి దాసు ఏం పాడతారు అన్న కొడుకు పాడితే పాడుకున్నప్పుడు ఏమికి రావాలప్పన్నా ఎల్లి కొడుకు దుడ్డు అప్పుడు కొడుకి ఇప్పుడు కొడుకే దానికి కదా ఇంత పెద్ద పూలాలు పెట్టి నిలబెట్టే అందుకు ఈ కొడుకుగా ఉండిపోరా మాయప్ప. మొన్న బెంగళూరు కథపోయి వస్తా ఉన్నాను బస్సులో. ఈ వసుకోట దగ్గర ఒక బస్సు ఎక్కినోడు సీట్ దగ్గరికి వచ్చా నన్ను ఎగాదిగా చూసి జరిగాబాకాను పాపంలో ఉన్నాడు. పాపము జరిగి కూర్చున్నాడు గమ్మున ఉండాలని ఉందా ఎవరు మీది అని. మరి కుప్పమ్మప్ప కుప్పమ్మ కుప్పం అంటే అరకెట్ చేసేసి తెలుసునా నీకే నన్నే ఏమో సుమారుగా తెలుసునా నీకు తెలుసునా నీ తెలుసునా 5 అరకెట్లు చేసినాడు మా ఇంట్లో అని. సరేనా సంతోషమా అని అందులో గమ్మున ఉండకుండా పర్వాలేదా చిన్నోడు బాగా అరికెట్ చేస్తాడా అని. చేస్తాడా బో నా కొడుకు కదా ఇంత బతికి బస్సులో నీ కొడుకు అయినాడు. అందులోనూ గమ్మున ఉండకుండా గాచారం ఏమంటే అన్న ఈనాడు ఎప్పుడైనా అరికెట్ చేసేకి వచ్చి నా చిన్నోడు మీ ఇంటికే అని మున్నింటే వచ్చిందో కరోనా వచ్చి పోలీసులట చిన్నోడు ఎట్లా మాట వస్తుంది ఫోన్లో పంపించేస్తున్నా మాయప్పని. అట్లా అనుకోకుండా మాట్లాడతారు. దానికి మనం ఫీల్ కాకుండా బెజార్ చేసుకోకూడదు.